ఎందుకు పోయినావు చెప్పురా. పోనా పో మీరు పో బయటికి పో బయటికి పో నా అరే డైలీ స్కూల్ పోతున్నా విడుదల చేస్తున్నా అన్నిటికీ పోతున్నా ఒకరోజు సండే ఉంటే నీకేమైంది నన్ను రేపు వచ్చినారు ఉన్నప్పుడు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఏదున్నా నువ్వు మీ అమ్మతో ఉండాలా. నువ్వు 6ంటికి లేచి ఏడపోయినావు టెన్షన్ కాదా. నువ్వు ఉన్నావు ఇంటికి ఒక్కడివే. నువ్వు మళ్ళీ ఇంకోటి చేస్తారు కొట్టకు ఎద్దేకు ఇచ్చేకంటున్నావు. కొడుతుండో అరే మీరైనా అట్టి వెళ్ళిపోతారు ఇక రా మంచిగా అవురా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. అన్ని రోజులు మీ డాడీ ఉన్నాడు, ఇప్పుడు నువ్వు ఉన్నావు. నువ్వు ఇంటికి నువ్వే కదరా. నూరేళ్ళు నిలవాలే కొడుతున్నా ఇది పట్టుకో మనలే తిడతాడు అసలు భయం లేకుండా వేరే ఫోన్ చేసారు కదా కుట్టడం తెలుసు కదా అంటే మీకు. సండే కదా ఈరోజు వీడియోస్ లేవు కదా పొద్దున 6 గంటలకు వెళ్ళిపోయాడు. ఎందుకు పోయినావు ఎందుకు పోయినావు ఎందుకు పోయినావు చెప్పురా. పోనా పో మీరు బయటికి పో బయటికి పో నా ఏంద్రా చెప్పు. మళ్ళీ ఏం కావాలి ఇంట్లో ఎవరు ఉన్నారని ఇంట్లో ఎవరు ఉన్నారని ఇంట్లో 6 గంటలకు లేచి నీకు అంతే ఏమవుతున్నాం వచ్చిందిరా. ఇంట్లో చెప్పి పోతే అయిపోతుంది కదా. చేసే లెక్కలకి మమ్మీ అనుకో మళ్ళా కొడతా నేను. బ్యాగ్ తీసుకురా మనం కూర్చోబెట్టు బుక్కులకు అది చదువు. ఓ కొట్టేస్తా ఫోర్ లాండ్లో వేసుకుంటా తమాషా చేస్తారు ఇక్కడ. ఓకే బ్యాగ్ ఏంటి మీరు ఓ అన్నా నేను బోల్ నాకు కోపం నింపేసాను. ఇక్కడ రా బయట కూర్చో. టెన్షన్ కాదా ఫోన్ చేసి చెప్పాలా నాకు. ఆదివారం అయితే నీకేం చెప్పొద్దా. ఆదివారం అయితే ఒక్కడిని ఫ్రీగా వదిలేయాలంటే ఇంత మీదికి వాళ్ళకి తింపాలి అదే కిందికి సామాన్లకి. ఇలా మాట్లాడవు ఎందుకు బయటికి తీసుకురా. ఇవే చేయొద్దు నాకు. వీడియో పెట్టి ఏం వీడియో మళ్ళీ ఏం చేస్తున్నావు రాను అట్లా అట్లా చేస్తానే చక్కగా ఎవరు ఎవరు పోతున్నారు నీకు ఎవరు పోతున్నారు. మర్చిపోయినావు అందుకే రాత్రులు లేట్ అంటే ఇట్లా మధ్య మధ్యలో వస్తాయి.
ఫోన్ తక్కువ వాడాలి గేమ్లో. అరే డైలీ స్కూల్ పోతున్నా వీడియో చేస్తున్నా అన్నిటికీ పోతున్నా ఒకరోజు సండే అప్పుడు నీకేమైంది నన్ను చెప్పి ఓ అన్నా, నేను చెప్పి ఓ అన్నా, అర్థమైందా? బుక్ది బయటికి నడు, ఆపు. ఓ బయటికి పో. అవే ఆ వీడియో ఆపు, ఆ వీడియో ఆపు. వీడియో అట్లనే పెట్టేస్తా నేను వీడియో. అర్థమైందా? ఎందుకు? తెలియాలి కదా, ఇట్లా ఇంట్లో వదిలేసి పోతున్నాను బయటికి. పిల్లలకి ఏం పడదు, నేను చచ్చిపోయినా నేను. ఏం మాట్లాడుతున్నావు? ఏందిరా? చెప్పు ఆ? మీకు ఎవరు చెప్పిరా వచ్చినారు? అలా మమ్మీ. మీరు అచ్చా మీరు మధ్యలో వచ్చిరు అనుకో, నేను కొట్టి పడేస్తా. బ్యాగ్ తీసుకురా. ఇక్కడ ఏం చేస్తున్నావురా? నువ్వు నీకు ఎవరు అజ్జయ్య మీ అమ్మైనా దేనికైనా ఆపినమ్మా? దేనికైనా ఆపినమ్మా? నువ్వు 6ంటికి లేచి నువ్వు అది చిన్న దూరం అనుకుంటున్నావు. వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళతో ఎవరు? వాళ్ళు ఎవరు అసలు? అడగండి, వానికి అడగండి. ఏడికెళ్ళి పట్టుకొని వచ్చిన. అరే చెప్పి పోతే అయిపోతుంది కదరా. చెప్పు. మాట్లాడు అన్నా, నువ్వు మాట్లాడకపోతే ఎట్లా మొత్తుకుంటాడు తెలుసా? నువ్వు దగ్గర నేను ఫోన్ చేశాను, నువ్వు ఎత్తలేదు. అత్త వాళ్ళకి చేసిన వాళ్ళు కూడా రాలేదన్నారు. అప్పుడు ఎవరు ఏంద్రా నువ్వు ఏమన్నా చెప్పేవారా ఎంత బాబు నువ్వు ఒక 20 ఏళ్ళు ఉన్నావా? 7,000 తిరిగి వస్తాడు అనడానికి. బ్యాగ్ పడేసినావు అయిపోయింది అన్నట్టుంది నీది. ఆ టేబుల్ చెప్పు. చదవనండి. ఎందుకు చదువు? ఇలా మొండి మాటలే మాను. అది ఆ టేబుల్ చెప్పు. కూర్చో. నీకు ఇవే అన్నా, ఇవే కొట్టేస్తాను. నీకు అర్థమైతే మాటకు కొట్టినావు కదా, ఇంకెంత కొడతావు? ఏమింత కొడతావు ఇంకరా? చెప్పురా, ఏం చేస్తావు చెప్పు. మళ్ళా అన్నా నేను చెప్పు. ఎందుకు కొడుతున్నాను నన్ను? ఎందుకు డుమ్మ కొట్ట కూడా స్కూల్ కి పోతున్నా, వీడియో చేస్తున్నా, అన్నింటికి పోతున్నా కదా. నాకు దొరికేది ఒకటి సండే ఒకటి. ఎందుకంటే చేస్తున్నాను చెప్పి కనీసం షాప్ కూడా పోకపోవు. ఉన్నప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఏదున్నా నువ్వు మీ అమ్మతో ఉండాలా. నువ్వు 6ంటికి లేచి ఏడపోయినావు. టెన్షన్ కాదా? నువ్వు ఉన్నావు ఇంటికి ఒక్కొని పోయినావు. మళ్ళీ ఇంకోటి చేస్తారు, కొట్టకు ఎద్దేకు ఇచ్చేకంటున్నావు. జరిగేది కొడుతుండో. కొడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఫోన్ ఎత్తొచ్చు కదా, చెప్పొచ్చు కదా. ఎందుకంటే నా పని వదులుకొని అంత దూరం వచ్చి నీకు తీసుకొని రావాల్సి వస్తుందా? నేను మీతోనే ఉంటానేనా? నేను ఓడుతానే తిరుగుతున్నానా? చెప్పి పోతే మీరైనా అట్టి పోతారు. చెప్తాయి కదా, ఇంకా రా మంచిగా చెప్పినా ఇంటలేడు, కొడుతూనే ఉన్నాడు. చెప్పినా లోపల మొండినా మాట్లాడు. చెప్పినావు అసలు సండే కూడా పోవద్దని అడుగుతున్నావు కానీ పోవద్దా మమ్మీ? ఇంకేం చేయాలా? చెప్పి పోతా అని చెప్పు. మళ్ళీ నువ్వు చదువుతాలే నీకేమన్నా ఆయన అసలు టైం ఎక్కడ ఉంటుంది అన్నానికి నేనేమంటా? ఒక గంట వానికి టైం ఏమన్నదా? ఒక గంట వాని ఎంకలు పడవు అన్నదా? నేను చదివిస్తానే చెప్తాను. మళ్ళా నేను చేయాలి చెప్పు. నేను అది రాసి నేను ఎప్పుడు చెప్పినా నేను రాసి తీసుకురారా అని. అవురా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. అన్ని రోజులు మీ డాడీ ఉన్నాడు, ఇప్పుడు నువ్వు ఉన్నావు. నువ్వు ఇంటికి నువ్వే కదరా. 100 ఏళ్ళు నిలవాలే. అంటే నీకేమన్నా అయిపోతే వాళ్ళు ఏమైపోతారని బాధ. ఏమైతే అంటే బయటకు కూడా ఏం కాకూడదు కదా. అదే ఆలోచిస్తారు ఇంట్లో. ఏదో పెద్ద తీసుమార్గం లెక్క పోయినా వాళ్ళకి ఏజ్ ఉందా? వాళ్ళ బండి పైన ఎందుకు పోయినావు? వీడు ఇట్లా చేస్తున్నా అని బండి తీసుకుపోయినా పెట్టేసిన. తీసుకొని శ్రీశైలంలో పెట్టేసిన.
ఒక సంవత్సరం ఆగితే నీకు అదే ఇంటర్ పోతావు కదరా నాకేమన్నా పెడుతున్నా నా వీడియో ఆపరి ఫస్ట్ వీడియో తెలియాలా అందరికి వద్దు వీడియో ఆపరి వాళ్ళే పెట్టుకొని వచ్చి వీడియో ఆపరి అవసరమా నేను కూడా పెట్టాలా మరి మీరు వేసినవి అన్ని పెడతానా నేను అట్లనే వేస్తున్నా అన్న మేము అన్ని వీడియోలు పెడుతున్నా అన్న అరే పిచ్చోని వారా ఇంట్లో చెప్పిపోవాలి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మీ డాడీ నాకేమన్నా షోకా నీకు అంత మంచిగా చెప్తున్నారు అందరూ ఏమన్నా షోకా చెప్పురా మనకి ఏం అర్థం కాకొచ్చింది ఏమన్నా అయితే అరే నువ్వు ఇంటికి అంత చేస్తున్నావు అదరా మాకేమన్నా అది ఉంటుందా నీకేమన్నా చేయాలా అది ఇది అని చెప్పి నీ మంచి గురించే కదా నువ్వు పిచ్చోడు ఆరా నేను ఏడవైనా నాకు తెలియదా నాకు తెలిసిన అవురా ఫోన్ చేసి నువ్వు రేపి అది చేసి బెట్టేలా తీసుకోతున్నావు రా నువ్వు బెట్టెలు తీసుకోతున్నావు ఎందుకు కొడతామని అంతారం చెప్పాలా మంచిగా ఏం చెప్పాలి ఒకటి ఉంటది అంతారం కొడుతున్నావు మీరు ఏం మంచిగా చెప్తే వింటున్నారా చేసుకుంటే నీకోసం నేను పిలిచినారా కొడుతున్నా నేను ఆపితే బాగుంటది అనేసి వాళ్ళని పిలిపించిన ఇంకా నువ్వు కోసం ఎందుకు వీడియో ఎందుకు పెట్టమన్నావే మరి ఏది వీడియో నాకు తెలియదు ఏమున్నా వీడియోలు పెడతావు నువ్వు పెట్టినప్పుడు తక్కువ లేదు నేను కూడా పెడతాను మరి ఏమున్నా ఎన్నో పెట్టినా సరే ఏమున్నా పెడతా మరి ఎటు సైడ్ ఏం చేస్తున్నా కూడా పెడతావు మరి సరే అవన్నీ కాదురా నువ్వు రా నాకు నువ్వు ఏం చదివినావు నేను చదవానా ఇట్లా ఓట చదువుతాడు చదువు మూడలేదు నాకు ఎందుకు చదివినావురా ఈ మూడు లేదంటే మళ్ళీ ఆధార్ రాస్తావు ఇక నేను నడు మళ్ళా అదే పాత రోజులు చేద్దాం తీసుకొని రూమ్ లో వేస్తా నడు రూమ్ లో వేస్తే అప్పుడు చక్కగా అవుతావు అరే ఏనా కొట్టి చదవమంటే ఏడ చదువుతానా మళ్ళీ ఎట్లా చదువుతావురా నేను చదువుతా నువ్వు సరే నువ్వు ఆరింటికి నాకు చెప్పకుండా ఎందుకు పోయినావురా మీ అమ్మకి లేచి పోతావు నేను లేచిన అయిపోయింది అనిల్కి తెలిసిన అనిల్కి తెలుసా తెలుసా తెలియదు అది ఫోన్ చేయమని అనిల్కి తెలుసా ఎవరు తెలుసు ఫోన్ చేస్తే నేను వాళ్ళకైనా చేస్తా కదా నేను ఎవరికి ఫోన్ చేయాలా మీ మమ్మీ నాకు ఫోన్ చేస్తే మళ్ళీ తెలియకపోతే ఇట్లా కొడతాడని నేను చేస్తాను ఈయనకే 10 సార్లు ఫోన్ చేస్తాను టైం 5 అవుతుంది 5:44 పొద్దున 6ంటికి పెట్టు టెన్షన్ కాదా చూడా నా వీడియో పెడితే ఏం చేయాలో చేస్తా ఏంద్రా నువ్వు పెట్టొద్దా నా వీడియో నా ఇష్టం నేను పోతా ఎట్లా పోతావు అరే నీకు ఇంత అరే మీరు మీ దోస్తులకి పని పాటలు మీ దోస్తులకు పని పాటలేదా అది లేదురా వాళ్ళ దోస్తుల మీ దోస్తులతోనే పోయినట్ట పోయిందంటే నాకు చెప్పాలా కదరా ఎందుకు తీసుకోవద్దు అలా వాళ్ళందరూ వాడేపోయినా చెప్పరా బాబు నీ ఒక్క కోసం ఏంద్రా ఎందుకే వాళ్ళ తప్పేం లేదా నేనే పోయినా ఏం తప్పు లేకుంటే చూస్తున్నావు ఏం రాబోయే చెప్పాలా నీకన్నా ఘోరంగా కొట్టినాడు లోపల అరే అన్న ఆయన ఏం చేయలేడన్నా ఆయనకి తెలియదు వానికి ఏం పని వానితో ఏం పని నాకు ఆయన మళ్ళీ చెప్పాలా అంత దూరం తీసుకోతారా వాళ్ళ ఇంట్లో చెప్పాలా పొద్దున 6ంటికి తీసుకొని అందరినీ చెప్పు మీ దోస్తులంతా ఇంకొక ఆయన చెప్పుడు చెప్తావు వాడు తిరుగుతా అంటాడు పోరాడు మీ దోస్తులు ఎంత ఏంది తెలుసు కదా మళ్ళీ నాకు చెప్పొచ్చు కదా అన్న చెప్పినా నాకు చెప్పొచ్చు చెప్పినా వచ్చా నువ్వు కూడా ఇంట్లోనే చెప్పలేదమ్మా అసలు ఫోన్ చేసి చచ్చిపోతుర్రా నాయనాలు నువ్వు తిరిగిరంటే నాకు అడిగి తిరగాల మీరు వానికి ఏడన్నా తీసుకోవాలా ఏమని చేయాలా నేను ఇప్పుడే అంటున్నాను నువ్వు నీళ్ళు వాడిని చిన్నప్పటి నుంచి వేరేలాగా చేసినాం వాడిని తీసుకొని ఆరా చేస్తారా నీలోఫర్ అని అదే నీకు కూడా అరిచాను నీకు ఉల్లా చెప్పేస్తున్నాను ఓపిక అనేది మంచిగా ఒకటి ఉంటుంది మీరు అది ఏంది మరి ఇంగ్లీష్ ఏదో తీసుకోవద్దు మ్యాథ్స్ తీసుకోవు తీసుకో మ్యాథ్స్ బుక్ తీసుకో అని తీసుకో కూర్చోబెట్టు
తీసుకో. ఆయనకి అవసరమా? నాకు బాధ అనిపించదు అని కొడుతుంటే. అరే వాడు కొడుతుంటే వీళ్ళు కూడా చూడాలి కదా అన్న. అరే వాళ్ళ పొద్దున 6ంటికి లేచి ఈరోజు సండే కదా జర లేట్ లేచిర్రు. బ్యాగ్ తీసుకో. సండే అని రోజు ఆమె లేచిన ఇద్దరిని తయారు చేసి పంపిస్తుంది. బ్యాగ్ టెక్స్ట్ బుక్ ఏడుంది? అరే బుక్ ఏడుంది? అదే ఇంగ్లీష్ ఏదో అవుతున్నావురా? ఇంగ్లీష్ అవసరం లేదు. మ్యాథ్స్ తీసుకో. మ్యాథ్స్ ఏడుంది? వాళ్ళు చదివిస్తున్నావు నువ్వు అసలు? మళ్ళీ ఏడుందంటున్నావు? అసలు ఆయన బుక్కులు ఇంకా ఎక్కడ లోపల ఉన్నాయి కదా. కొంచెం భయం పెట్టమంటే అయిపోతుంది. అదే లాడ ఎక్కువైపోతుంది అందరికి. ఏ నీ బుక్ లేదు, తీ నడు. బ్యాగ్ తీసుకో నడు. నవ్వుతున్నావు ఏంది? ఏం చదువుతున్నావు? ఏయ్, అందరూ అలవాటు అయిపోయింది మాట్లాడు. బుక్ ఏది అన్నా? మ్యాథ్స్ బుక్ అనిపించలే అన్న. బ్యాగ్ ఉండకపోతే ఊళ్ళో వదిలేసి వచ్చిండేమో. బుక్ ఏడు ఉంటుంది? నీకు వచ్చా ఇది? అచ్చా ఏం చేయొచ్చా? చదువుకోవాలి. ఆ బుక్ తీసుకో. అదేముంది అదే అచ్చా. నీ మ్యాథ్స్ ఏముంది? అది నోట్స్ ఏది? నోట్స్ తీసిరా. నవ్వుతున్నాను మరి. ఎవరు నవ్వుతున్నావు? కట్టప్ప. ఎందుకు నవ్వుతున్నావు? నీకు ఎందుకు నవ్వినా బట్ట నోట పెట్టుకున్నా నవ్వుడా? నా బట్ల పాలు చేసుకుంటే వాళ్ళ లైఫ్ మరి ఎవడేం చేస్తాడు చెప్పు వానికి. సీరియస్ ఉన్నప్పుడు నవ్వడం అవసరం అందరూ నవ్వుతారు. సిగ్గుండాలి మరి. మళ్ళీ అందరూ నవ్వుతారు చూసి. నవ్వు ఎందుకు వస్తుందిరా మీకు? నవ్వు ఎందుకు వస్తుంది? అని కొడుతుంటే బాధపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఏడుస్తుంటే నవ్వడం అవసరమా? నేను మంచిగా అంటుండ్రు. నవ్వు ఎందుకు వస్తుంది? అరే కెమెరా పక్కకు దిప్పు. వీని దిప్పు, వీని దిప్పు, వీని సైడ్ పెట్టు. నవ్వు ఎందుకు వస్తుందిరా? నవ్వు ఎందుకు వస్తుందిరా? నవ్వు ఎందుకు వస్తుంది? నవ్వు ఎందుకు? कटार लेके आ तलवार लेके आ हजार लेके आ जा నవ్వు ఎందుకు చెప్తాం ఏం చెప్తాను? మంచిగా వాడు కొడుతుంటే నవ్వు వస్తుంది. నన్ను కూర్చో. కాదన్నా వాన్ చదువు సాగుకు వచ్చినట్టు కూర్చోరా. అంటే బాబు వీళ్ళు నిన్ను కొడుతుంటే పిలిపిస్తారని పిలిచినారా? కానీ వీళ్ళు వీడియో తీస్తున్నారంటే నిన్ను కొడుతుంటే వీడియో తీసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నవ్వినాక అవురా, చదువురా. ఎంతసేపట్లో ఎట్లా అది ఏం వస్తలే అరే వీళ్ళు పెట్టకరా. చదివిగా మర్చిపోతాం మనం దాకా. చాలా ఆనందంగా ఉందిరా నీకు. ఎందుకు నవ్వుతున్నావు? అని నవ్వుడు కాదన్నా నవ్వుతలేదు ఇప్పుడు. నీకెందుకు నవ్వు వస్తుందా? ఏంద్రా నీ చదువు మా సాగుకు వస్తుందిరా రే రోజు రోజుకి. చెప్పురా నువ్వు నవ్వు అన్న మమ్మల్ని కొడుతున్నావు ఆయన ఏం అన్ని కొట్టాం. అరే అర్థం వెళ్ళిపోతావు ప్లీజ్ అన్న. మరి అన్ని కొట్టేవాడు నేను మనం తప్పించుకోలేడా? నీకు ఎంత దోస్తులతోనా కొంచెం అవ్వ వాడు కొంచెం తొందరగా. వాడు ఇగో ఎట్లున్నాడు? పైన పడుతున్నాడు. పైన నీ పైన వాడు పోయింది అని కొట్టావా అన్న? మరి ఎంతైనా మీరు ఇర్ఫాన్ గారు అన్నా ఇర్ఫాన్ గారు గుర్తురాలి అన్న ఇర్ఫాన్ గారు అన్నా ఇర్ఫాన్ గాంధీ పోయిందా దోస్తులతోనా? అవురా నీ పోయిందా? చెప్పిండా గడ్డి తాగుతున్నా నిజంగా. సారీ, అరే పోగుడా బాబు ఇంకోసారి. ఇర్ఫాన్ కూడా చదివించుకుందాం అంటున్నాను. అవురా నేను యాక్చువల్లీ వీడు ఏం చేసిండంటే కాలు మొక్కన పచ్చి బిడ్డలు ఏం చేసిన 3 ఏళ్ళ కింద జరిగింది. నేను చెప్తా ఉంటా. ఏదో పుట్లేస్తున్నా కోర్టు వారి ఎవరు చెప్తలేరు.
ఏమంటున్నా నువ్వు ఏదైనా పోయేది ఉంటే ఇంట్లో చెప్పి నీకు పోవద్దు అది ఇది అయితే ఎవరు చెప్పరు అర్థమైందా నువ్వు రాగానే గాడి చేయవు అర్థమైందా నీకు రాయమన్నది నోట్స్ పైన ఇంగ్లీష్ లో మాట్లాడు 45 నవ్వురా అరే అరే నువ్వు నవ్వకో మమ్మల్ని కొడతాడు మళ్ళా నవ్వురా అయినా పక్క కొత్త నవ్విస్తా నువ్వు ఎదురు నవ్వి నవ్వి అంటే స్టెప్ బాగుంటది ఇప్పుడు నవ్వుతాడు చూడాడు చెప్తాడు ఇప్పుడు నవ్వుతావు అరే ఆగన్నా తాకలే అన్న నవ్వుపియానికి పోయిన త్వరలో ఏదో అరే మంచిగా ఉందిగా మళ్ళీ రాసింది అది నాకు తెలుసు కొట్టాలి మళ్ళీ కూడా కొట్టాలి వాడేందుకు అదే కదా ఫస్ట్ చూడు చెప్పాలి ఇప్పుడు రాపిస్తా తెలుస్తా కదా అన్న కొట్టాడు ఇప్పుడు ఆ పెన్ని ఈడ రాయి అది ఓడదు అమ్మాయిదానా అన్నాడు సేమ్ రాయి కథం రా ఇప్పుడు దొరికినావు మళ్ళీ కథం ఈడు కథం ఇప్పుడు రాయి ఆడ రాయి ఏదో ఒకటి రాయి రాయి అన్న జల్లి జల్లి రాయి ఎందుకు నవ్వుతున్నావు నువ్వు రాయి రాయి నెక్స్ట్ నేను రాస్తా అదే 1% లేదు అట్లా కదా ఈ హ్యాండ్ రైటింగ్ ఏడా మళ్ళీ తప్ప రాయి ఇప్పుడు వాడితే మాట్లాడుకోకూడదు వాడు ఇట్లుంటే వేరే కంప్లీట్ చేసుకుంటా చేసిన నోట్స్ అన్నది అవురా నోట్స్ కాదు సేమ్ కొట్టుతాడు ఈమె వల్ల మొత్తం దెబ్బలు తట్టుకో